హాయ్ అండి, వెల్కమ్ టు సమ్మర్ సిరీస్. ఇవాళ మనం చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసిద్దాం. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, డేట్స్ ఇంకా బాదం తీసుకున్నాను, అండ్ చాక్లెట్ క్యూబ్స్ తీసుకున్నాను, జాగరీ పౌడర్ అండ్ సమ్ మిల్క్. అంతే అండి, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ చేసేసుకోవచ్చు. కావాలంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. సో ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా మనం జార్లోకి తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. నేను ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసాను, బట్ మీకు ఇష్టం వచ్చిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. కొంచెం గార్నిషింగ్ కోసం చాకో చిప్స్ వేసాను, అండ్ హియర్ ఇస్ ద చాక్లెట్ మిల్క్ షేక్. అండ్ పైన కూడా కొంచెం చాక్లెట్ ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా వేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంజాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు సమ్మర్ సిరీస్. ఇవాళ మనం చాక్లెట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసిద్దాం. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, డేట్స్ ఇంకా బాదం తీసుకున్నాను, అండ్ చాక్లెట్ క్యూబ్స్ తీసుకున్నాను, జాగరీ పౌడర్ అండ్ సమ్ మిల్క్. అంతే అండి, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ చేసేసుకోవచ్చు. కావాలంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. సో ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా మనం జార్లోకి తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. నేను ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసాను, బట్ మీకు ఇష్టం వచ్చిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నామంటే చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. కొంచెం గార్నిషింగ్ కోసం చాకో చిప్స్ వేసాను, అండ్ హియర్ ఇస్ ద చాక్లెట్ మిల్క్ షేక్. అండ్ పైన కూడా కొంచెం చాక్లెట్ ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా వేసుకొని మీరు సర్వ్ చేసేసుకోండి.